హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి యూనిఫామ్ టాప్ కటింగ్ అండి. అది ఈ డ్రెస్ తోటి ఎలా కట్ చేయాలో ఈరోజు వీడియో అండి. మనం ముందుగా ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసేలా ఇలా డబుల్ మడత వేసుకోవాలండి, నేను చూపించిన విధంగా. తర్వాత కింద మర్చుకోవడం కోసం ఒక 1.5 ఇంచా లేదా 1 ఇంచా మీరు ఎంతైతే మర్చుకుంటారో అంత, నేనైతే 1.5 ఇంచు మడుచుకున్నానండి ఇలా డబల్ మడత వేసుకోవడానికి. తర్వాత డ్రెస్ పొడవు చూసుకోవాలండి. డ్రెస్ పొడవు తీసుకోవడానికి మనం ఆది డ్రెస్తో డ్రెస్ కటింగ్ కాబట్టి పొడవు పైన భుజం దగ్గర అండి, చూసారు కదా, ఆ భుజం దగ్గర నుండి కింద వైపుకి 2 పార్ట్లు అంటే ముందు వెనకది 2 కదలకుండా పట్టుకొని లాగి పట్టుకోవాలండి. కొంచెం లూజ్ వచ్చినా పొడవు కరెక్ట్గా రాదు. ఇక్కడ కింద మనం గీత గీసాం కదా, అక్కడి నుంచి పైకి లాగి పట్టుకొని ఎంత ఉంది అనే దానికి అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. మనం కొలత గీసుకున్న కాడికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు మనం అక్కడికి కూడా ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు డ్రెస్ మనం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ పొడవు, తర్వాత లూజ్ అండి. లూజ్ చూసుకునేటప్పుడు మనం ఈ బటన్ ఓపెన్గా ఉంటే బటన్ పెట్టేసుకొని చూసుకోవాలి. బటన్ తీసేస్తే లూజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అందుకని మనం బటన్ పెట్టేసి దానికి సమానం సెంటర్కి మర్చుకోవాలండి, సగానికి మర్చుకోవాలి. చూసారు కదా, ఇలా సగానికి మర్చి ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనం ఖర్చు కోసం ఎంత పెట్టుకుంటాము అనేది మీ ఇష్టం అండి. మామూలుగా 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఆది డ్రెస్కి ఎంత ఉన్నా అంతైనా పెట్టుకోండి. ఇప్పుడు మనము షోల్డర్ కొలత అండి. దానికోసం మనం 2 భుజాలు ఇలా జాయింట్ 2 భుజాలు ఇలా పట్టుకొని కరెక్ట్గా, చూసారు కదా, భుజాలకి ఇక్కడికి మనం పైన లైన్ గీసాం కదా, అక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనం చేతులు జాయింట్ చేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు అండి. ఇప్పుడు మనం అది ఎంత వచ్చింది ఫుల్గా అనేది మనం టేబుల్ కొలతేద్దాము. ఇది వచ్చేసి 7.5 ఇంచులు ఉందండి కరెక్ట్గా. మనం అదే 7.5 ఇంచులు చంక దగ్గరికి గీసుకోవాలన్నమాట. మనం ఆది డ్రెస్తోనే పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. మనం షోల్డర్ సగం చేస్తే ఎంత ఉంటుందో అదే సగాన్ని మనము చంకకి పొడవుకు కూడా మనం గీసుకోవాలన్నమాట. కాలర్ నెక్లు అంటే ఇంతే ఉంటాయండి. ఇక్కడ 7.5. ఇప్పుడు మనం 7.5లో నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్కి ఎంత తీసుకోవాలి అనేది 3.5 వచ్చేసి నెక్ తీసుకోవాలండి. 4 ఇంచులు వచ్చేసి షోల్డర్ ఎడల్పు వచ్చే రావాలన్నమాట. ఇలా కిందికి మాత్రం 4 ఇంచులు తీసుకోవాలి. పైన 3.5, కింద 4 ఇంచులండి. ఇది పెద్ద సైజు డ్రెస్ అన్నమాట, అందుకనే 4 ఇంచులు. మామూలుగా అయితే 3.5, 3 అంటే డ్రెస్ సైజుని బట్టి. ఇప్పుడు మీరు మామూలుగా డ్రెస్కి ఎంత ఉంది అనేది కూడా చూసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను కుట్టిన డ్రెస్ కాబట్టి నాకు సైజు తెలుస్తుంది కాబట్టి నేను 4 ఇంచులు పెట్టాను. కరెక్ట్గా 4 ఇంచులు ఉందండి. తర్వాత మనం కట్స్ ఉంటాయి కదండి, కట్స్ కుడతాం కదా, ఆ కట్స్ కాడికి పొడవు ఎంత ఉందో మనం డ్రెస్ని పైన నుంచి పెట్టుకొని కరెక్ట్గా పైన నుంచి పట్టుకొని ఆ కట్స్ కాడికి పొడవు ఎంత ఉందో అక్కడికి కూడా ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి. మనం పైన నుంచి పెట్టుకునేటప్పుడు మనం ఖర్చుకి వదిలి పైన పెట్టుకున్నాం కదా, పైది కాకుండా ఖర్చుకి డ్రెస్ పొడవు ఎంత ఉందో అక్కడి నుంచి పట్టుకోవాలి. అంటే 1/2 ఇంచ్ వదులుకొని పైన నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆ కట్స్ దగ్గర కూడా ఎంత లూజ్ ఉంది అనేది కరెక్ట్గా సెంటర్కి మడతేసుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్స్ దగ్గర పోయింది, చంక దగ్గర లూజ్ చూసాం, మనకి మిగిలింది కింద వైపు అన్నమాట. కింద వైపు కూడా ఎంత ఉంది అనేది మనం కరెక్ట్గా ఇలా మడతేసుకొని చూసుకొని మనం ఖర్చు కోసం కూడా ఒకేసారి గీసుకోవాలన్నమాట. మీరు దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే కట్స్ కాడ నుంచి ఒక 1 ఇంచ్ ఖర్చు సరిపోతుందండి. పైన మాత్రం ఒక 2 ఇంచెస్ ఖర్చు ఖచ్చితంగా ఉండాలి. మనం డబల్ మడత వేస్తాం కదా, అంటే 1/2 ఇంచ్ మడుచుకుంటాం కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. పైన ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత మనకి నడుం దగ్గర సెంటర్
13 లేదా 14 ఇంచులకి ఒక లైన్ గీసుకొని అక్కడ కూడా మనం ఎంతైతే గీసుకున్నామో అనేది పైనుంచి టేప్ పెట్టుకొని మనం ఎంత 14 ఇంచులకి ఆ 14 ఇంచులకి నడుము దగ్గర కూడా ఇంకో మడత వేసుకొని డ్రెస్ని అక్కడ కూడా లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. మామూలుగా అయితే చిన్న సైజు డ్రెస్సులకైతే ఇలా నడుము దగ్గర క్రాస్ వస్తుందండి. ఇది హెవీ సైజు కాబట్టి పెద్ద సైజు వాళ్ళకి కాబట్టి ఈ కొలతలన్నీ నడుము దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ డిఫరెంట్ ఉందండి అంతే. మామూలుగా అయితే అంత నడుము దగ్గర కట్స్ దగ్గర చంక దగ్గర ఒకే కొలతలు ఉన్నాయి దగ్గర. ఇప్పుడు మనం చంక దగ్గర ఒక 1.5 ఇంచ్ తీసుకొని ఇలా క్రాస్గా గీసుకోవాలన్నమాట. మీరు కట్ చేసేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు. నేను వీడియో కోసం కాబట్టి ఇలా డ్రాయింగ్ చూపించాను. మామూలుగా ఇది ముందు నెక్ కొలత అండి. వెనక నెక్ బ్యాక్ నెక్ కొలత వేరుగా ఉంటుంది అనమాట. అంటే మనం ఈ 2 పెట్టి గీసుకున్నాం కదా, 2 ఒకేసారి కట్ చేయకూడదు. మనం బ్యాక్ పార్ట్ కోసం పైన గీసుకున్న కాడికంటే కింద ఒక 1 ఇంచ్ ఇలా కిందికి దించుకొని క్రాస్గా కలుపుకోవాలి. మనం ముందు నెక్ కొలతది కట్ చేసుకోకూడదండి. ఇలా అయితే ఈజీగా అయిపోద్ది. మనం బ్యాక్ నెక్ది సేమ్ మార్కింగ్ పైన ఇచ్చుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మనకి షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ చంక దగ్గరికి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా గీసుకోవాలి. మనకి నెక్ వైపు సమానంగా పెట్టుకోవాలండి. మనం చేతులు జాయింట్ చేస్తాం కదా, అటువైపు మాత్రమే ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మిగతాదంతా సేమ్ అండి. ఖర్చుకి మనం ఎంత వదులుకున్నామో అంతే వదులుకొని కట్ చేసుకోవాలన్నమాట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళు డిస్లైక్ కూడా చేయొచ్చు. ఎందుకు నచ్చలేదో డిస్లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని ఎక్కువ కట్ చేసాం కాబట్టి ఒక పార్ట్ని మనం పక్కన పెడదాం. లోపల పార్ట్ని అంటే దానికి మార్కింగ్ లేదు కాబట్టి లోపల పార్ట్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ముందు నెక్కి ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాం కదా, అందుకని ఇది ఉంచుకొని మనం ఇప్పుడు సేమ్ ముందు నెక్కి రౌండ్ ఇలా కట్ చేసుకుంటే గీసుకొని సరిపోతుందండి. మరీ ఎక్కువ రౌండ్ తీయకూడదండి. దీనికి బోట్ నెక్ లాగా అంటే కాలర్ నెక్ కదా, జారిపోతుంది అన్నమాట. అందుకని తక్కువ రౌండ్ వచ్చేటట్టు తీసుకోవాలి. అలాగే చంకకు కూడా ముందు పార్ట్ కాబట్టి చంక దగ్గర కూడా ముందు పార్ట్ క్రాస్ తీసుకోవాలండి ఒక 1/2 ఇంచ్. తర్వాత మనకి ముందు పట్టీలు కుడతాం కదండి బటన్స్ పెట్టుకోవడానికి, దానికోసం మనం ముందు ఒక 7.5 ఇంచులకి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. 7.5 ఇంచులకి ఇచ్చుకున్న తర్వాత కరెక్ట్గా అక్కడికి మనం ఇలా ఓపెన్గా కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా మామూలుగా పెట్టేసి, మామూలుగా అయితే ఈ పట్టి 8 ఇంచులు ఉండాలన్నమాట. అందుకని ఒక 1/2 ఇంచ్ తగ్గించాం కదా, 1/2 ఇంచుకి ఇలా పెట్టుకొని మనం కట్ చేసిన దానికి అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ ఇలా బాక్స్లో మనం గీసుకోవాలి. గీసుకున్న దానికి ఇప్పుడు మనం సెంటర్లో ఉంచి అటు ఇటు గీసుకోవాలండి. ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. అటు 1/2 ఇంచ్కి ఇటు 1/2 ఇంచ్కి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అటు ఇటు కట్ చేసుకుంటే మనం పట్టీలు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 అయిపోయినాయండి. ఆది డ్రెస్తో హ్యాండ్స్ కటింగ్ కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి. మీకోసం ఖచ్చితంగా నేను వీడియో పెడతాను. ఈ వీడియోలో అయితే హ్యాండ్స్ కటింగ్ పెట్టలేదండి. అంతేనండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రమ్మ సైనింగ్ ఆఫ్.